ఈరోజు మీకు ఒక బెస్ట్ టిప్ చెప్పుతున్నాను. ఎండాకాలంలో కూడా ఇంత హెల్తీగా పెరగడానికి ఏం కారణమని. చూసారా, మిరప చెట్లు మొత్తం కాయలు వచ్చేసాయి. ఇది చిన్న చెట్టే చూడండి. అలాగే మెంతాకు గ్రో బ్యాగ్లో పెట్టాను కదా, గ్రో బ్యాగ్ కూడా చూడండి. కింద అడుగున ఎంత ఉంది మట్టి, ఆకు ఎలా వచ్చింది. ఇంత ఎండలో కూడా ఎంత హెల్తీగా. ఈ పాలాకు కట్ చేసేసాను, ఇది మీకు చూపెట్టలేదు కట్ చేసేది. అలాగే ఇక్కడ చూడండి మిరప చెట్టు ఎలా ఉందని, ఎంత హెల్తీగా ఇంత ఎండలో కూడా వీటి కాయలతో ఎలా ఉందని. ఏం లేదు, మనము డైలీ వాటరింగ్ ఇస్తాం కదా, ఆ వాటర్లో బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేకపోతే గంజి నీళ్ళు కానీ అలాగే ఉంచేసుకోండి. మనం వాటరింగ్ చేసేటప్పుడు ఉత్తి వాటర్ కాకుండా అవి కూడా కలిపి వేయడం చేస్తే చాలా హెల్తీగా ఉంటాయి. చాలా గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఇదే నేను వాడేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టిప్ చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఇంత ఎండలో ఎంత హెల్తీగా ఉన్నాయని. అలాగే మీకు కింద ఉన్న చెట్లు కూడా చూపిస్తాను. ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని ఇలా చెప్తున్నాను. గంజి నీళ్ళు కానీ బియ్యం కడిగి నీళ్ళు వేయడం వల్ల ఇలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉత్తి వాటరింగే కాకుండా ఈ నీళ్ళు కూడా వాడండి, మీకు కూడా యూజ్ అవుతుందని ఇది చేస్తున్న వీడియో.